కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ లో దారుణం జరిగింది. నిన్న కనిపించకుండా పోయిన 10 ఏళ్లలోపు ముగ్గురు అక్కా చెల్లెళ్లు దారుణ హత్యకు గురయ్యారు. కన్న తండ్రి ముగ్గురు పిల్లలను చెరువులో ముంచి చంపినట్లు విచారణలో తేలింది. ముగ్గురు చిన్నారుల డెడ్ బాడీలను చెరువు నుంచి బయటకు వెలికితీశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వికాస్ నగర్ కు చెందిన ఇస్మాయిల్ షబీనా దంపతులకు 8 ఏళ్ల షీపత్, 7 ఏళ్ల ఆయత్, 5 ఏళ్ల మరియం అనే ముగ్గురు కూతుళ్లున్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిన్న ఉదయం 11 గంటలకు చాక్లెట్లు కొనిచ్చి పంపిస్తానని పిల్లలను ఆటోలో తీసుకెళ్లాడు ఇస్మాయిల్. అయితే సాయంత్రం వరకు పిల్లలు ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లి షబీనా భర్తను ప్రశ్నించగా షాపు దగ్గర వదిలేసి ఆటో కిరాయికి వెళ్లానని చెప్పాడు. దీంతో షబానాతో పాటు కుటుంబ సభ్యులు పిల్లల కోసం చుట్టుపక్కల వెతికారు. అయినా చిన్నారుల ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో చెరువు వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అనుమానంతో ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు ఒప్పుకున్నాడు ఇస్మాయిల్. పోలీసులు చెరువులో గజ ఈతగాళ్ల సాయంతో గాలించారు. రాత్రి 11 గంటలకు ఆయత్, మరియంల డెడ్ బాడీలు దొరికాయి. ఇవాళ ఉదయం షీపత్ డెడ్ బాడీని గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు చిన్నారుల మృతితో కన్న తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అక్క చెల్లెల మిస్సింగ్ కేసు విషాదంగా మారింది. కామారెడ్డి పట్టణంలోని నగర్ కాలనీకి చెందిన సిపాత్, అయాత్, మరియం అనే ముగ్గురు చిన్నారులు నిన్న శనివారం ఉదయం మిస్సింగ్ కేసుగా నమోదయ్యారు. శనివారం ఉదయం కన్నతల్లితో కలిసి ఉన్నటువంటి కిరాణా షాపులు, కాలనీలో ఉన్నటువంటి కిరాణా షాపులో తినుబండారాలు చిరుతిలు కొనుక్కోవడానికి తండ్రితో పాటు వాళ్ళ ముగ్గురు కూడా కిరాణా షాప్కి వెళ్ళారు. అయితే కిరాణా షాప్ నుంచి ఇస్మాయిల్ ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ముందే వచ్చారు. ముందు పిల్లల్ని పంపించి తాను వచ్చాననేటువంటి విషయాన్ని ఇంట్లో చెప్పాడు. ఆ తర్వాత చాలా సేపటికి పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసుగా పోలీసులు శనివారం ఉదయం మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత శనివారం మధ్యాహ్నం నుంచి కూడా ఈ ముగ్గురు పిల్లల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోనూ ఇటు నేషనల్ హైవే పైన కూడా సర్చ్ చేశారు. అయితే మధ్యాహ్నం తర్వాత కొంత పోలీసులు అనుమానం నేపథ్యంలో సమీపంలోటువంటి సమీపంలోనే ఈ ఆర్బీనగర్ కాలనీ పక్కనే కామారెడ్డి పెద్ద చెరువు ఉంటుంది. సో ఆ చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో అయాత్ మరియు మరియం ఇద్దరు మృతదేహాలు లభించాయి. ఆ తర్వాత మీ ఇంకొచ్చినారు కూడా చెరువులోనే పడి ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు గజయితగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున సిపాత్ మృతదేహం కూడా పోలీసులకు చిక్కింది. అయితే పోలీసులు జరిగినటువంటి ఘటనను విచారణ చేయగా ఆ పిల్లల తండ్రి, కన్న తండ్రి వారిని తోసి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఈ క్రమంలో తండ్రి ఇస్మాయిల్ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తాను నేరం చేసినట్టుగా, తాను హత్య చేసి తానే చెరువు చేసినట్టుగా ఇస్మాయిల్ ఒప్పుకున్నాడు. అయితే కుటుంబ కలహాలు అట్లాగే ఆర్థిక సమస్యలతో తాను హత్యకు పాల్పడ్డట్టుగా ఇస్మాయిల్ ఒప్పుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆటో డ్రైవర్ గా పనిచేసినటువంటి ఇస్మాయిల్ ముగ్గురు కూతులను పోషించలేకే తాను హత్య చేసినట్టుగా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే చిన్నారులు 10
కూడా అయినటువంటి ముగ్గురు చిన్నారులు, సిపాత్కి 8 సంవత్సరాలు, ఆయత్కి 7 సంవత్సరాలు, మరియంకి 5 సంవత్సరాలు. సో 8 సంవత్సరాల పిల్లలు ముగ్గురు మిస్సింగ్ కేసుగా నమోదై చివరికి మృతదేహాలుగా లభించడంతో కాలనీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెద్ద ఎత్తున ఈ తెల్లవారుజాము నుంచి మృతదేహాలు లభించిన తర్వాత పెద్ద ఎత్తున కాలనీ వాసులు, కామారెడ్డి వాసులు, ఇస్మాయిల్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఇస్మాయిల్ విచారణ చేస్తున్నారు. మరోపక్క ఈ ముగ్గురి మృతదేహాలకు సంబంధించి ఫ్యూనరల్ కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కాలనీలో పోలీసులు ఎట్లాంటి జాగ్రత్తలు పడుతున్నారు. అయితే ఒక్కసారిగా ముగ్గురు చిన్నారులు ఒకే రోజు ముగ్గురు చిన్నారులు అది కూడా కాళీకర్ని హత్య చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ క్రమంలో జరిగినటువంటి ఘటనల మీద రకరకాల చర్చ జరుగుతున్నా కూడా ప్రధానంగా ఆర్థిక సమస్యలే ఈ హత్యలకు కారణం అన్నట్టు ఇస్మాయిల్ ఒప్పుకోవడంతో పోలీసులు కూడా అదే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు ఇస్మాయిల్. అయితే శనివారం నిన్న మరో 2 మిస్సింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. శనివారం కామారెడ్డి పట్టణంలో నిన్న 5 మిస్సింగ్ కేసులు నమోదని, అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈ ముగ్గురు మృతదేహాలు హత్య చేసి మృతదేహాలు లభించడంతో ఈ కేసు కొలిక్కొచ్చింది. కానీ మరో 2 కూడా మిస్ అయినట్టుగా నిన్న పోలీసులు తెలిపారు. సో వారిద్దరి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే అది ఈ 2 వేరు ఘటనలకు సంబంధించి ఒక ఘటనలో కేసును పోలీసులు ఛేదించిన మరో 2 చిన్నారుల మిస్సింగ్ కేసు కూడా ప్రస్తుతం మిస్టరీగా మారింది. అయితే శనివారం ఒక్కరోజే కామారెడ్డి పట్టణంలో 5 అందులో 3 చనిపోవడం కామారెడ్డి పట్టణంలో కలకలం రేపుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.